ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జాతర మహోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ నూకాంబిక జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు మన హిందూ దేవతల్ని, ముస్లిం దేవతల్ని, అలాగే క్రిస్టియన్స్ కూడా గౌరవించుకుంటూ ముందుకెళ్ళడమే ప్రభుత్వం యొక్క విధానం. దానిలో భాగంగా అమ్మవారి జాతరలు చేయడం ద్వారా ఆ ప్రాంతాల యొక్క, ఎందుకంటే అనకాపల్లి ప్రాంతంలో మరి అమ్మవారి ఆలయం ఒక దివ్యక్షేత్రంగా, అలాగే ఒక టూరిజంగా డెవలప్ అవడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి ఆ ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వం కూడా ప్రధానమైనటువంటి దేవాలయాల్ని బాధ్యతగా తీసుకుంటూ భవిష్యత్తులో టూరిజంను కూడా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి టెంపుల్ టూరిజంను కూడా ప్రభుత్వం తరఫున చేయాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది. తప్పకుండా ఈ ఆలయానికి ఇంకా ఏది అవసరాలు ఉన్నా కూడా సంపూర్ణంగా చేసి భక్తులకి అన్ని విధాలు కూడా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే మరి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారికి, ఎంపీ గారికి, సీఎం రమేష్ గారికి, పిలా గోవింద్ గారికి, దాడి వీరభద్రరావుకి, మరి ఆలయ కమిటీకి